వెళ్ళిపోయినట్టే, ఎప్పుడో వెళ్ళిపోయినట్టే. ఇంకా సీఎస్‌కే విషయానికి వస్తే రేపన్న రోజు చాలా క్రూషియల్. రేపు ఒక మ్యాచ్ గెలిస్తే ఇంకా హాయ్ గైస్ మమస్ తేజ. రేపు మ్యాచ్ నెంబర్ 59 ప్రివ్యూ గుజరాత్ వర్సెస్ సీఎస్‌కే. రేపు జరిగేది నరేంద్ర మోడీ స్టేడియం అయినా కానీ సీఎస్‌కే కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే సీఎస్‌కే ప్లే ఆఫ్ రేస్‌కి దగ్గరలో ఉంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయిన కాన్ఫిడెన్స్ దెబ్బతింటది. ప్లస్ సీఎస్‌కే మంచి ఫామ్‌లో కూడా ఉంది. డెఫినెట్‌లీ గెలిచే ఛాన్సెస్ సీఎస్‌కే కూడా ఎక్కువ. గుజరాత్ ఆల్రెడీ 11లో 4 కాబట్టి మోస్ట్లీ ప్లే ఆఫ్ రేస్ నుంచి వెళ్ళిపోయినట్టే, ఎప్పుడో వెళ్ళిపోయినట్టే. ఇంకా సీఎస్‌కే విషయానికి వస్తే రేపన్న రోజు చాలా క్రూషియల్. రేపు ఒక మ్యాచ్ గెలిస్తే ఇంకా కాన్ఫిడెన్స్‌గా 2 మ్యాచెస్ గెలిస్తే డెఫినెట్‌లీ ప్లే ఆఫ్‌కి వెళ్ళిపోద్ది. పిచ్ కండిషన్స్‌కి వస్తే బౌలింగ్ మంచి స్వింగ్ అన్న స్వింగ్ అయితది. బ్యాటింగ్ పిచ్ అని చాలా బాగుంటది. అండ్ దాని విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ అసలు స్టార్టింగ్ దాంట్లో ప్లేయర్స్ అయితే చాలా బాగున్నారు. శుభ్మన్ గిల్ అన్న స్టార్టింగ్, వృద్ధిమాన్ సాహా అన్న, సుదర్శన్ అన్న, విజయ్ శంకర్ అన్న. కానీ ఈ ఇయర్ విజయ్ శంకర్ అంత పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా 2 మ్యాచెస్ ఆడేది ఎంతో ఎత్తారు. ఇంకా దాని తర్వాత రషీద్ ఖాన్ అన్న, రాహుల్ తివాటి అన్న, మంచి మంచి ప్లేయర్స్, డేవిడ్ మిల్లర్ అన్న మంచి ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఇంత మంచి ప్లేయర్స్ని కూడా వాళ్ళు ఎలాగ ఓడిపోయారో అర్థం కావట్లేదు. లైక్ ఆ క్యాప్టెన్సీ వలన, ఆ బూస్టప్ వలన అర్థం కాలేదు. బౌలింగ్ విషయానికి వస్తే కూడా రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, జాస్ లిటిల్, మోహిత్ శర్మ, సుత్తర్ మంచి మంచి బౌలర్స్ అయితే ఉన్నారు అసలు. కానీ షమి ఉంటే కొంచెం ప్లస్ పాయింట్ అయ్యి ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. డెఫినెట్లీ చెప్తున్నాం, గుజరాత్ టైటన్స్ ఈ ఇయర్ వెళ్ళిపోయినా కానీ రేపన్న రోజు గెలిస్తే సీఎస్కేతో డెఫినెట్లీ సీఎస్కే కాన్ఫిడెన్స్ని దెబ్బతీసినట్టు ఉంటుంది. ప్లస్ ఇంకా కొంచెం ఓడిపోయినా ఇంటికి వెళ్ళినా కానీ కొంచెం బాగుంటుంది. ఇప్పుడు రేపు సీఎస్కే విషయానికి వస్తే మాత్రం అసలు సీఎస్కే టీం చాలా బాగుంది. అందరూ సీనియర్ ప్లేయర్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సీఎస్కే యంగ్స్టర్స్కి ఇస్తారు ఛాన్స్, కానీ ఎక్కువ సీనియర్ ప్లేయర్సే ఉంటారు దాంట్లో. స్టార్టింగ్ విషయానికి వస్తే మంచి మంచి ప్లేయర్స్ వాళ్ళిద్దరు, రహానే, గైక్వాడ్, దాని తర్వాత డారీ మిచెల్. న్యూజిలాండ్లో తను వరల్డ్ కప్లో పర్ఫామ్ చేసాడు కాబట్టి తను డెఫినెట్లీ తీసుకోవడానికి ఛాన్స్. తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఒకసారి ఆడుతున్నాడు, డెఫినెట్లీ ఆడుతున్నాడు. దాని తర్వాత జడేజా ఉన్నాడు, ఎంఎస్ ధోని ఉన్నాడు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, బ్యాట్స్మెన్స్. ఇంకా ఫినిషింగ్ రోల్ కన్నా లైక్ డారీ మిచెల్, ఇంకా మంచి మంచి ప్లేయర్స్ ఏంటి అంటే కరెక్ట్ టైంలో ప్రూవ్ చేసుకునే బ్యాట్స్మెన్స్ ఉన్నారు సీఎస్కేలో. సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ ఏంటి అంటే కరెక్ట్ టైంలో బౌలర్స్ కూడా. ఇప్పుడు శాంట్నర్ ఉన్నాడు, బ్యాటింగ్ కూడా ఆడగలుగుతాడు శాంట్నర్. అట్లాగా మంచి మంచి ప్లేయర్స్ దాకా చాలా బాగుంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే జడేజా ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు. స్పిన్ విషయానికి వస్తే మళ్ళీ దాని తర్వాత తుషార్ దేశపాండే బౌలింగ్. తను అప్పుడప్పుడు బాగా రన్స్ ఎక్కువ ఇస్తాడు కానీ, వికెట్స్ ఇస్తాడు కానీ ఎకనామీ ఒక్కొక్కసారి బాగా ఎక్కువ పడిపోతుంది. ఇంకా గ్లీసన్ ఒకడు, షర్దల్ ఠాకూర్ ఒకడు, దీపక్ చహర్ ఒకడు, ఇంకా మంచి మంచి ప్లేయర్స్ అందరూ ఉన్నారు. కానీ ఏంటి అంటే సమ్టైమ్స్ ఏంటి అంటే సీఎస్కే వెళ్తుంది కొంచెం యంగ్స్టర్స్కి కొంచెం అప్పుడప్పుడు కొంచెం చోటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మన షేక్ రషీద్ని ఎప్పుడో తీసుకురారు మన తెలుగుని. దాన్ని ఇప్పుడు వరకు ఒక్క మ్యాచ్ కూడా కనీసం ఛాన్స్ ఇవ్వలేదు. లైక్ ఏంటి అంటే ఎప్పుడు సీనియర్ ప్లేయర్స్ ఎక్కువ ఆడుతూనే ఉంటారు. దానికి ఇక నామకే వాస్తు అన్నట్టు స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాము. అట్లానే ఇంకా సీనియర్ ప్లేయర్స్ ఆడుతూ ఆడుతూ ముందుకెళ్తూనే ఉన్నారు. అండ్ సీనియర్ మన ధోని బాయ్ అయితే ఈ ఇయర్ ఐపీఎల్ రిటైర్మెంట్ తీసుకుంటాడో లేదో కానీ ఈ ఐపీఎల్ సీఎస్కే కప్పు కొట్టినా కొట్టచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ముందు 2 టీమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి. రేపన్న రోజు మ్యాచ్ అయితే పిచ్ కండిషన్స్ నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే గూస్ బంప్స్ అసలు. ఎందుకంటే బౌలింగ్ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్ సీఎస్కేకి వచ్చినా కానీ డెఫినెట్లీ 200 దాటే ఛాన్స్ ఉంది. జీటీకి వచ్చిన ఛాన్స్ ఉంది కానీ సీఎస్కే బౌలింగ్ లైవ్ అయినప్పుడు జీటీ కొడుతుందో లేదో చెప్పలేం రేపు ఉన్న పిచ్ కండిషన్స్. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ సీఎస్కే రేపు 2 మ్యాచెస్ 3లో 2 గెలిస్తే చాలు. ఇంకా ఏంటంటే టాప్ 4 టీమ్స్లో డెఫినెట్లీ సీఎస్కేకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ప్లస్ రన్ రేట్లో కూడా. సో అది ఏంటి అంటే సీఎస్కే కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. గుజరాత్కి గెలిచినా గెలవకపోయినా ఒకటే అన్నట్టు. అండ్ దాని తర్వాత నాకు బౌలింగ్ విషయంలో ఏంటి అంటే స్పిన్నర్స్ విషయంలో మంచి మంచి కరెక్ట్ టైంలో ప్రూవ్ చేసుకునే వాళ్ళన్నా చాలా బాగుంటుంది. షర్దల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ ఆడతాడు. లైక్ బ్యాటింగ్ అన్న బౌలింగ్ అన్న కరెక్ట్ టైంలో చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది సీఎస్కే విషయంలో. సో అదనమాట. మనం ఒక్కొక్క ప్లేయర్ని మనం కన్సిడర్ చేస్తాం. ఏ ప్లేయర్ ఆడలేడు అని అంత తొందరగా చెప్పలేం. ఏ ప్లేయర్ ఆడలేడు అన్న ప్లేయర్ డెఫినెట్లీ ఈ టైం డెఫినెట్లీ ఆడతాడు. రేపు సీఎస్కే ఏదైనా అవ్వచ్చు, మంచి ప్లేయర్ ఆడచ్చు. ఇదనమాట. సీఎస్కేనా మోస్ట్లీ నాకైతే సీఎస్కేనే గెలుస్తుంది అనిపిస్తుంది గుజరాతీ స్టేడియంలో అయినా కానీ. ఆల్ ద బెస్ట్. మమస్ తేజ. ధోని ఫ్యాన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మమస్ తేజ యూట్యూబ్ ఛానల్. నాకు కూడా ధోని అంటే చాలా అభిమానం. లైక్ ఏంటంటే ఈ ఇయర్ ధోని లాస్ట్ వరకు ఎట్లా ఆడతాడో చూడాలని ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.